ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేస్తాం, ఫుల్ దాగచ్చు, ఊగచ్చు, బండి నడపచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పే మాట. గీసొంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఓట్లేసేది. తాగుండ్రి, ఊగుండ్రి, బండి నడుపుండ్రి అంటుండు అంజన్ కుమార్ యాదవ్. గుద్దండి, జనాన్ని చంపుర్రి, ఇక మాకు ఓట్లేయింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాట. అంటే వాళ్ళు మాట్లాడితే వద్దు రద్దు. వాళ్ళు ఏమంటారు? 24 గంటల కరెంటు వద్దు, రైతు బంధు రద్దు, కాళేశ్వరం రద్దు, యాదాద్రి విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ రద్దు. మాట మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళ నోట్లే రద్దు వద్దు వద్దు రద్దు. ఇక జనంకు మంచినే మనసున పట్టింది. వద్దు రద్దు అనే కాంగ్రెస్ పార్టీ మాకొద్దు బిడ్డ, మాకు కేసీఆరే కావాలి, టీఆర్ఎస్ పార్టీ కావాలంటుంది. ఇవాళ జనానికి మంచి మనసున పట్టింది. ఎవడన్నా రద్దు వద్దు అంటాడు. ఇప్పుడు మన రైతు బంధు మన సీఎం సార్ 8,000 ఇచ్చిండు మనకు. ఈ తాప గెలిస్తే 10,000 చేస్తా అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పాలి? 10,000 కాదే, మేము 20,000 ఇస్తామని చెప్పాలి. కానీ వాళ్ళు ఏమంటారు? మేము గెలిస్తే రైతు సమన్వయ సమితి రద్దు, రద్దు తప్ప ఇంకోటి చెప్పరు. జనంకు నచ్చేటట్టు ఇంకో ఎక్కువ ఇస్తామని చెప్పాలి. కానీ రద్దు వద్దు రద్దు అంటే నిన్నే రద్దు చేసి పారేస్తారు. అంతేనా కాదా? దయచేసి మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం. వాళ్ళు కూటమి కట్టుకొని బయలుదేరిండ్రు. కౌరవుల్లాగా 100 మంది వచ్చినా మనం సింగిల్ గా వస్తున్నాం. పాండవుల్లాగా గెలుపు టీఆర్ఎస్ అవుతుంది, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది తప్ప మీరు మంది బాగుండొచ్చు. కానీ ఇవాళ ప్రజల దీవెనలు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. వాళ్ళకేమున్నది? పైసలు ఇచ్చే కట్టలు పెట్టెలు పంపే చంద్రబాబు నాయుడు మా వెనుకున్నాడు, సిపిఐ పార్టీ ఉన్నది, కోదండరామ్ ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నది. మేము మంది బాగున్నాం, ఓట్లు మాకే పట్టాయి అంటున్నారు. బిడ్డ మీ దగ్గర రాసి ఉన్నది, మా దగ్గర వాసి ఉన్నది. మీదేమో వాపు, మాదేమో బల్పు. ఇవాళ వాపు నిలబడది, మీది కౌరవుల్లాగా ఇవాళ మీరు బయలుదేరిండ్రు. పాండవుల్లాగా న్యాయంగా ధర్మంగా తెలంగాణను తెచ్చి ఇవాళ ఈ తెలంగాణను అభివృద్ధి చేసే దిశగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. నేను ఒక్కటే కోరుతున్నా, మీ కళ్ళ ముందు ఉన్నది చూసే మీరు ఓటేయండి. మేమేదో చెప్పినామని అడుగుతలేం. 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన గుర్తు తెచ్చుకోండి, 4 ఏళ్ల టీఆర్ఎస్ పాలనను గమనించండి, గమనించి ఓటేయండి. మీరు 10 ఏళ్ల కాంగ్రెస్ లో వలసలు, రైతు ఆత్మహత్యలు, ఎరువుల కొరత, కరెంటు కోత, విత్తనాల కొరత, 200 పెన్షన్, ఆ రోజు సర్కార్ దవాఖానలు మూలగబడ్డాయి. రైతు బంధు కింద రూపాయి ఇయ్యలే, రైతు బీమా లేదు. ఈ రోజు 1000 రూపాయల పెన్షన్, రైతు బంధు కింద 8,000, రైతు బీమా కింద 5 లక్షల పరిహారం. ఇవాళ 24 గంటల కరెంటు, కేసీఆర్ కిట్టు, ప్రభుత్వ దవాఖానలో వసతుల మెరుగు, ఈ రోజు 1000 రూపాయల పెన్షన్. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. అంతెందుకు, ఇలా బతుకమ్మ పండుగ వస్తే మా అక్క చెల్లెలకు కన్న కొడుకు చీర కొనియకపోతే పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరికి కూడా పండుగ పూట చీరలు పంపిండు మన కేసీఆర్. ఈ తాప రాలేదంటుంది అక్క. కాంగ్రెస్ వాళ్ళే అడ్డం పడ్డారు. ఏం చేయమంటావు? వేములవాడకి వచ్చినాయి చీరలు. వేములవాడకి వచ్చినాక ఇక ఓట్లున్నాయి, గా చీరలు ఇస్తే ఓట్లన్నీ టీఆర్ఎస్కే పట్టాయని ఇయ్యొద్దని కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డారు. ఇదేమో కొత్తగా ఇచ్చినామా మనం? అంతకుముందు బతుకమ్మకి ఇచ్చినాం, పోయిన బతుకమ్మకి ఇచ్చినాం, ఈ బతుకమ్మకు కూడా మన కేసీఆర్ సార్ పంపిండు. కానీ కాంగ్రెస్ వాళ్లకు ఓర్వలేనితనం, దానికి కూడా అడ్డం పడ్డారు. నేను గిట్లనే మాట్లాడుతుంటే మా దగ్గర ఉమక్కు ఉంటుంది. ఉమమ్మ లేచింది కిందికేరు, బిడ్డ ఆడిపోతాయి చీరలు మా సిద్దిపేట కాడ, సిద్దిపేటకు వచ్చిన చీరలు వాపసు పోతాయి. సరే కాంగ్రెస్ వాళ్లకు కళ్ళు మండినాయి, ఈ బతుకమ్మకు అందనీయలేదు. కానీ ఇక నెల అయితే ఎలక్షన్ అయిపోతుంది, మళ్ళీ వచ్చేది కారేనే కేసీఆర్ఏనే. బతుకమ్మకు కాకపోతే జనవరిలో సంక్రాంతికి ఇత్తడు పో బిడ్డ, మా తెలిసిపో అన్నది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.